అమ్మ ఓ రావులమ్మ ఎట్టెట్టుందిరా మీ ఊళ్ళే మరి కోళ్ళేగలు తాగి నాకు ఉంటున్నాయా వచ్చాడు ఇండ్లు సంసారాలు ఆగమైతున్నాయి చచ్చిపోతురు తాగి ఆగమాగం పెళ్ళాల కొడుతురు ఇంట్లో చేయని పట్టనిస్తలేరు రేవంత్ రెడ్డి పోయిన్స్ బంద్ పెట్టాలి పోయిన్స్ బంద్ పెడితే జనాలు జర బాగుపడతారు మందు తాగి ఖరాబ్ అయ్యి పేగులు ఖరాబ్ అయ్యి చచ్చిపోతురు మీ ఆడకాడ ఎట్టెట్టుందిరా ఏమంటారు మొగోళ్ళు కూడా అట్నే ఉంది వైన్సులు మొత్తం బంద్ పెట్టాలి ఊళ్ళో 10-15 ఉన్నాయి ఆ వైన్సులు అన్ని బంద్ పెట్టాలి ఇంటికి వచ్చి తాగొచ్చి పెళ్ళాన్ని పిల్లలు నిమ్మలంగా ఉండనిస్తలేరు తాగుడు బంద్ చేయాలి మెయిన్ పాయింట్ మాకు ఏ చేయకున్నాయి లేదు ప్రభుత్వం కానీ తాగుడు బంద్ పెట్టాలి వైన్సులు బంద్ పెట్టాలి ఈ పని అయితే చేయాలి ప్రభుత్వం కారును మేము ఓడించి చెయ్యికి ఓటేసినాం కాబట్టి ఈ రేవంత్ రెడ్డి అయినా ఈ పని చేయాలని కోరుకుంటున్నాం చూసావా రేవంతయ్యా ముఖ్యమంత్రి సారు ఇగో అది మరి ఇప్పుడు నెలకు 25,000 ఇస్తున్నాము బస్సు ఫ్రీ అది ఇది అంటున్నారు గారు బస్సు ఏవద్దు బస్సు మాకేం అవసరం లేదు కానీ ఇక ఈ చేతనైన వాళ్ళకు చేతగాని వాళ్ళకి ఇస్తురేమో 500 కూడా చేతనైన వాళ్ళకి ఎందుకు కష్టం చేసుకొని బతున్నావు ముసలి వాళ్ళకి ఇచ్చినా చక్కదాను ఇక మొత్తానికి అయితే అయ్యా నువ్వు ఏ పథకం పెట్టినా ఏది పెట్టినా సరే నీ ఇష్టం కానీ అది ఇచ్చినా ఏం లేదు ఇవ్వకుండా ఏం లేదు కానీ ముందుగా మాత్రం ఈ తాగుడు వీళ్ళ ఊళ్ళేనట 10 వాళ్ళ ఊళ్ళో 15 ఉన్నాయంట బెల్ట్ షాపులు వైన్ షాపులు ఇక మరి గాటిని మాత్రం సరే మరి ఎట చేసావో ఏ కథో జర్ర పని పడితే ఇక ఈ ఆడలు నిమ్మలంగా నిద్రపోతున్నారట అంతేనా అంతే సార్ అంతేగాని ఇప్పుడు రైతు బంధువు కూడా వేయాలి వేస్తాన్నాడు వేయలే అప్పుడు కేసీఆర్ మాపు అన్నాడు మాపు వేయలే కొన్ని చేసిన వాళ్ళకి వేసిండు చేయని వాళ్ళకు మళ్ళీ చేయొద్దు చేసిన వాళ్ళకి ఇవ్వాలి చేయని వాళ్ళకి ఇవ్వాలి చేసిన వాళ్ళకి ఇవ్వద్దు రైతు బంధువు ఇక గిది మొత్తం మీద లోకం మీద ఇక వంటి ముచ్చట్లు నడుస్తున్నాయి మరి ఈ రకంగా జనాలు అనుకుంటున్నారు